నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కావలి బోగోలు అల్లూరు రోడ్డు నియోజకవర్గంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రైల్వే ఎల్సీ గేట్ల స్థానంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే రైల్వే సమస్యలు పరిష్కరించేందుకు విజయవాడలో రైల్వే డీఆర్ఎంను కలిశామని, దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణమే స్పందించి నియోజకవర్గంలో కావాల్సిన రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాల స్థలాలను రైల్వే అధికారులు పరిశీలించారు. ఇక త్వరలో డిపిఆర్ రెడీ చేసి అనుమతులకు పంపుతామని వారు చెప్పడం హర్షించదగ్గ పరిణామని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు. బుడంగుంట గేటు అనాదిగా కూడా ప్రజలకి గేటు ఉంది కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చూస్తున్నాం. ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి 156 గేటు గాని, అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి 155 గేటు కూడా 2008లో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు. రెండోది వాళ్ళ ఇళ్లకు చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి విచ్చేశారు. తప్పకుండా ఈ ప్రాంతంలో తప్పకుండా ఆర్యూబీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు కూడా టెక్నికల్ గా కూడా చూస్తున్నారు. 62 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్ 7.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే అండర్ బ్రిడ్జి వాళ్ళు 10-12 కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి, పక్కనే పంపింగ్ చేయడానికి కూడా వాటర్ కూడా స్ట్రోమ్ వాటర్ని కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలా కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను. వారికి కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.